Anil, are you ready? Yes, ma'am, I'm ready. Yeah, please go ahead. Yeah. Hi, everyone. I am Anil Kumar from Dynamic Drillers. And I would like to give my movie review in my mother tongue Telugu language. Can I? Yeah, sure. Yeah, thank you. నేను రాజా మూవీ రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. రాజా మూవీ ఇదేంటంటే విక్టరీ వెంకటేష్ గారు అండ్ అదేవిధంగా మహానటి సౌందర్య గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అన్నమాట. మనం సింపుల్ గా చెప్పవచ్చు, ఏదైనా మూవీ వెంకటేష్ గారు అండ్ సౌందర్య గారి కాంబోలో వచ్చిందంటే ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ ద సూపర్ హిట్ మూవీ. అండ్ అదే విధంగా రాజా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీలో హీరో రోల్ ఏంటంటే రాజా అన్నమాట. ఇది హీరో రోల్ ని వెంకటేష్ గారు ప్లే చేశారు. అండ్ అదే విధంగా హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ అంజలి, ఆ హీరోయిన్ క్యారెక్టర్ సౌందర్య గారు ప్లే చేశారు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ రాజా. అండ్ ఈ మూవీలో మెయిన్ గా చెప్పాలంటే రాజా ఒక దొంగ అనమాట. అండ్ రాజా ఏంటంటే రాజా తన ఫ్రెండ్ తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ తన లైఫ్ స్టైల్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అదే విధంగా సౌందర్య గారు, దట్ ఈస్ నథింగ్ బట్ అంజలి. అంజలి ఏంటంటే ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయి అనమాట. ఒకనొక సందర్భంలో రాజా గారు అంజలిని కలుస్తారు. రాజా అంజలిని కలిసిన తర్వాత రాజా లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అండ్ రాజా యొక్క ప్రభావంలో అంజలి లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది సింపుల్ గా ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇందులో మనం నిజంగా మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఏంటంటే రాజా గారు అంజలి గారిని కలిసినప్పుడు అంజలి గారు ఒక మాట అంటారు. అదేంటంటే రాజా, ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క బుక్, అది రామాయణం బుక్ ఉంది నా దగ్గర అని అంటారు. అక్కడ రామాయణం యొక్క వాల్యూని అక్కడ నిజంగా డిపిక్ట్ చేస్తుంది మూవీ. అదేంటంటే అంజలి గారు అంటారనమాట, ఈ రామాయణం రాసినటువంటి వాల్మీకి గారు కూడా ఒకానొకప్పుడు ఒక దొంగే. రామాయణం రాసిన తర్వాత జీవితం యొక్క అంతరార్థాన్ని తెలుసుకొని ఒక దొంగ ఒక మామూలు మనిషిగా మారి ఆ మనిషి ఒక మహర్షిగా ఎదిగాడు. నువ్వు కూడా ఒక మామూలు మనిషిగా మారి ఒక మహర్షిగా ఎదగాలి అని నేను ఆశిస్తున్నానని చెప్పి అంజలి గారు రాజాకి రామాయణం బుక్ ఇస్తారనమాట. అండ్ అంజలి గారిని రాజా లవ్ చేస్తారు, లైక్ చేస్తారు. అండ్ ఆమె చెప్పిన ప్రతి మాట కూడా ఫాలో అవుతూ తనలో ఉన్న ఒక దొంగని ఒక మామూలు మనిషిగా మార్చుకుంటారు. అండ్ రియల్లీ అంజలి గారు రాజా గారిని చేంజ్ చేస్తారనమాట ఒక మంచి మనిషిగా. ఆ తర్వాత ఈ మూవీలో ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాలి అబౌట్ సొసైటీ అనమాట. అదేంటంటే అఫ్ కోర్స్ అందరికీ తెలిసి పాయింట్, మన దగ్గర మనీ ఉన్నప్పుడు, డబ్బు ఆస్తిపాస్తు మన చుట్టూ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అందరూ కూడా మన చుట్టూనే ఉంటారు, వందలాది మంది ఉంటారు మన చుట్టూ, మన రిలేటివ్స్ అంటూ ఫ్రెండ్స్ అంటూ గట్ట. అండ్ అదే విధంగా ఎప్పుడైతే మన దగ్గర ఏమి ఉందో అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి మన లైఫ్ లో నిజమైన ముఖ్యమైన వ్యక్తులు అని చెప్పుకోవాలి. అది సౌందర్య గారు చాలా అక్కడ బాగా డెపిక్ట్ చేస్తారు. అది ఏంటంటే సౌందర్య గారు ఒక నార్మల్ మనిషిగా, ఒక సాధారణమైన అమ్మాయిగా ఉన్నప్పుడు ఆమె యొక్క సొంత బంధువులే తనని ఇంట్లోంచి గింటేస్తారు. అప్పుడు సౌందర్య గారిలో ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్ ని రాజా గారు గుర్తించి ఆమెను ఒక గొప్ప గాయనిగా తీర్చిదిద్దుతారు. అండ్ ఆమె ఒక గొప్ప గాయనిగా అంటే ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాక, ఒక మంచి సమాజంలో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళి ఒక డబ్బు ఆస్తిపాస్తులను సంపాదించాక ఎవరైతే తనని ఇంట్లో నుండి బయటకు గింటేశారో ఆ చుట్టాలే, ఆ రిలేటివ్స్ తన చుట్టూ వచ్చి వాలిపోతారనమాట. అది ఇక్కడ నిజంగా మూవీ మనకి డెబ్యూట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్. అది ఏంటంటే అది మనం తెలుసుకోవాలి, మన లైఫ్ లో ఉన్నటువంటి రియల్ పీపుల్ ఎవరు అనేది విషయం మనం తెలుసుకోవాలి. అండ్ అదే విధంగా ఇక్కడ క్లైమాక్స్ అనే ఒక క్లైమాక్స్ చెప్పాలంటే ఇట్స్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. అదేంటంటే సాధారణమైన ఒక అమ్మాయిని ఒక గొప్ప గాయనిగా రాజా గారు మార్చుతారు. తన యొక్క స్వయం సంపాదనతో ఒక మంచి పొజిషన్ కి తీసుకువెళ్తారు. ఆమె అది ఎప్పటికీ కూడా మర్చిపోదు. ఫైనల్ గా ఒక ఏంటంటే అక్కడ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉంటారనమాట అంజలి గారు. అక్కడ ఒక మాట అంటారు, నిజంగా చాలా మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ ఇన్ ద మూవీ అని చెప్పుకోవాలి. అదేంటంటే మనకు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళని మనం ఎప్పటికైనా మర్చిపోవచ్చు, కానీ మనకు చేయూతనిచ్చి మనల్ని మన జీవితంలో ఉన్నతమైన స్థానాలకి తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రం మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అలా నాకు ఎవ్వరూ లేరనుకున్న సందర్భంలో నన్ను Your video got stuck. Wow, what a fantastic thought process. ఏం చెప్తున్నాడు అనిల్, అనుకోకుండా ఈ వీడియో గ్లిచ్ ఏంటి అనిల్. we really missed Soundarya and we really missed your voice also. Anyway, Anil వస్తున్నావా?
comments చూస్తే mind blowing, buddy. You're proving that language doesn't matter of expressing ourselves. Great work, man. Akash Subudhi చెప్తున్నాడు. And a nice movie selected అన్న అంటున్నాడు. ఇంకొక ఆయన ఎవరో, never get bored in listening to this movie any number of times. ఒక మ్యామ్ అయితే your authority over the language of Telugu is impressive Anil అని చెప్తున్నారు. That's great anyway. Jury members, I request you to take Anil's difficulty of not ending it up. Yeah, he's here. Okay, I will put him. Anil? Continue. Sorry for the interruption. High No temperature problem. mobile flash was off. Sorry, sir. Sir, No problem. So, can you yeah, continue? You all really stopped us in the middle. We are all wondering, why is this guy? Where is he? Huh? Come on, continue, Anil. we are waiting. Please continue. Anil. Yeah, thank you, sir. Yeah, and movie climax. Yeah, climax లో ఏంటంటే ఆ మాట అన్ని తర్వాత సౌందర్య గారు అంటారు, మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు మనం మర్చిపోవచ్చు కానీ మనకి చేతినిచ్చిన వాళ్ళు మర్చిపోకూడదు అని. అండ్ ఆ తర్వాత అక్కడ ఉంటుంది, జనరల్ గా మనం ఏదైనా మూవీ చూసుకుంటే క్లైమాక్స్ లో వండర్ఫుల్ డైలాగ్స్ రాస్తారు, అంటే ప్రేక్షకుల యొక్క మనసును హత్తుకునే డైలాగ్స్ రాస్తారనమాట. కానీ రాజా మూవీలో మాత్రం అలా లేదు. ఏంటంటే రాజా ఐ మీన్ వెంకటేష్ గారికి ఈవెన్ సింగిల్ డైలాగ్ కూడా క్లైమాక్స్ లో ఇవ్వనే లేదు. అయినా సరే ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ని, అంటే అంజలి గారు తనని స్టేజ్ మీదకి పిలిచి తనని రాజా గారిని తన యొక్క జీవిత భాగస్వామిగా తను ఎంచుకున్న ఆ సీన్ అంతా కూడా రాజా గారికి ఏ డైలాగ్ లేదు, అయినప్పటికీ కూడా మొత్తం అంతటినీ కూడా తన కళ్ళతోనే తన ఐస్ తోనే యాక్టింగ్ అనేది చేస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను, అదేంటంటే ఒక 10 మందిని ఏడిపించాలన్నా, ఒక 100 మందిని నవ్వించాలన్నా అది విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్ తర్వాతే అని చెప్పుకోవాలి. అంత బెస్ట్ యాక్టర్, one of the best actors వెంకటేష్ గారు. అండ్ సో దిస్ మూవీ ఇస్ వెరీ రియల్లీ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఫన్. యా, ఇక్కడ సుధాకర్ గారు మనకి చాలా మంచి ఫన్ ఇస్తారు ఈ మూవీలో, ఎస్పెషల్లీ ఆయన వాయిస్ తోనే ఇంకా ప్రేక్షకుల్ని ఇంకా నవ్వించేస్తారు అంతే, ఆయన వాయిస్ చాలు ఇంకా. అండ్ అదే విధంగా ఇక్కడ ఈ మ్యూజిక్ అంతా మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఈ మ్యూజిక్ ఒక ఎత్తు అనమాట. అంటే రాజా మూవీ చూస్తున్నామంటే ఆ రాజా మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ మనం ఫిదా అయిపోతుంది, అంత బాగుండవు ఈ సాంగ్స్. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క లిరిక్ కూడా ప్రేక్షకుల మనస్సుల్ని హత్తుకునే విధంగా ఉంటుంది. అండ్ అంత మంచి మ్యూజిక్ అందించారు రాజ్ కుమార్ గారు, అండ్ చాలా బాగా చిత్రీకరించారు ఈ మూవీని డైరెక్టర్ శివ గారు. ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్, దట్ ఈస్ ఒకనొక సందర్భం మ్యూజిక్ లో సౌందర్య గారు పాడతారు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే ఓదార్పు అని. అలా జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే ఓదార్పు అంటూ ఈ రోజు ఆమె జ్ఞాపకాలని మాత్రమే మనకు ఇచ్చి భౌతికంగా సౌందర్య గారు మనకి దూరం అయిపోయిన పరిస్థితి ఈ రోజు. అండ్ వీ రియల్లీ మిస్ యూ మ్యామ్, బట్ మీ మూవీస్ మేము ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. మీరు ఎప్పటికీ కూడా మా ప్రేక్షకుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సౌందర్య మ్యామ్ ఫర్ గివింగ్ సచ్ గ్రేట్ మెమరీస్ అండ్ గ్రేట్ మూవీ. అండ్ థ్యాంక్ యూ రాజా టీమ్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Rock Thank you, the sir. show. Rock the show. Anil grabbed the whole attention. Fantastic, Anil. Thank you so much. And somebody said, wash hands, wash hands, wash hands. Come on. Next one in the competition. Ravya ma'am, I think I've taken your seat. Anurag. Sorry. No. No problem, sir. Anurag, are you? Yes, ma'am.